సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే సెట్ అవుతుందండి. అంటే ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్కి అండ్ ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోర్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో 100% సెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ టెక్నాలజీ అయితే చాలా స్పీడప్గా గ్రో అవుతూ ఉంది. మరి ఏ టెక్నాలజీ బాగా డెవలప్ అయితే మరి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా అండ్ ఈ ఏఐ టెక్నాలజీ ఎలాంటి టాస్క్లను కంప్లీట్ చేస్తుంది ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సంబంధించిన టాస్క్లని. ఓకే, అండ్ నిజంగా ఇంకా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవసరం లేదా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవసరం ఇంకా ఉందా అనేది, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీకు ఇలాంటి మోర్ టెక్నికల్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే మీ అందరూ తెలిసిందే, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి డిఫరెన్స్ మనం చెప్పడం అవసరం లేదు. మనకి ఏదైతే కనిపిస్తూ ఉంటుందో ల్యాప్టాప్ స్క్రీన్ మీద అదంతా కూడా ఆ యూఐ, ఆ యూజర్ ఇంటర్ఫేస్, దాంట్లో కనిపించే ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డిజైన్ చేయడం అండ్ ఇంప్లిమెంట్ చేయడం, బిల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, మరి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇప్పుడు పాపులర్గా ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే జనరల్గా ఫస్ట్ బేసిక్గా మనకి జావా స్క్రిప్ట్, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఐడియా ఉండాలి. వాటితో పాటు మనకి ఫ్రేమ్వర్క్స్, మంచి పాపులర్గా ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే రియాక్ట్ 19 వర్షన్, ఓకే, లైక్ రియాక్ట్ 19 వర్షన్ అండ్ యాంగ్లర్, ఓకే, అండ్ Vue.js అని ఇలాగా ఒక 3 అయితే బాగా పాపులర్లో ఉన్నాయి. సో వీటిలో కల్లా కూడా మోస్ట్లీ ఎక్కువగా రియాక్ట్ ఎక్కువగా నేర్చుకుంటుంటారు అండ్ యాంగ్లర్ కూడా. మరి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్స్ లైక్ గిట్హబ్ కోపైలట్ కావచ్చు, ఓకే, ఆర్ కోపైలట్ అండ్ చాట్‌జిపిటి కావచ్చు, ఆర్ సమ్ అదర్ ఏ పాపులర్ టూల్స్ జనరల్గా మనకి మినిమం కోడింగ్ అయితే ఇవ్వగలుగుతున్నాయి. ఏవైతే మనం ప్రాపర్గా ప్రాంప్ట్ ఇస్తే అదైతే కోడ్ అయితే జనరేట్ చేస్తే మనకి ఇస్తుంది. ఇలాంటి ఏఐ టూల్స్ మనం యూజ్ చేసి బగ్ ఫిక్సింగ్ చేయగలుగుతున్నాము అండ్ ఈవెన్ కోడ్ జనరేట్ చేయగలుగుతున్నాము అండ్ యూఐ క్రియేషన్ కూడా కొన్ని ఈజీ టాస్క్లని అండ్ రిపిటేటివ్ టాస్క్ని ఈజీగా ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తుంది, కంప్లీట్ చేస్తుంది యూజింగ్ ఏఐ టూల్స్. ఇక్కడ మెయిన్గా ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఏదైనా CSS యూజ్ చేసే అడ్జస్ట్మెంట్స్ కానీ, అలైన్మెంట్స్ కానీ అండ్ సమ్ స్మాల్ యూటిలిటీ ఫంక్షన్స్ కానీ అలాగా కొన్ని ఏవైతే కాంప్లెక్స్ లేకుండా కొన్ని రిపిటేటివ్ కోడింగ్ టాస్క్లని, ఓకే, CSS రిలేటెడ్ టాస్క్లని కానీ, ఓకే, ఇలాంటి వాటిని ఈజీగా ఏ టూల్స్ యూజ్ చేసి మనం ఆ టాస్క్ కంప్లీట్ చేస్తున్నాము. దానివల్ల ఇక్కడ ఎక్కువగా ఫ్రంట్ ఎండ్ డెవలపరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ లాజిక్, బిజినెస్ లాజిక్, మెయిన్ లాజిక్ మీద అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మరి ఏ టెక్నాలజీ ఎలాంటి వర్క్ చేయగలుగుతుందంటే ఈవెన్ రియాక్ట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ని, యాంగ్లర్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతుందండి. అదేవిధంగా ఎలాంటి స్టైల్స్, CSS స్టైల్స్ని ఇన్స్టాంట్గా యూజ్ చేయాలి అనేది సజెస్ట్ కూడా చేయగలుగుతుంది అండ్ బగ్ ఫిక్సింగ్ చేయగలుగుతుంది అండ్ ఈవెన్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్ని కూడా పాయింట్అవుట్ జరుగుతుంది, బగ్ ఇష్యూస్ని రెక్టిఫై జరుగుతుంది. ఇలాగా ఒక 50 to 60% ఆఫ్ ది టాస్క్ని ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి అయితే కంప్లీట్ చేయగలుగుతున్నాం ఆ టాస్క్. మరి ఇక్కడ డౌట్ అయితే రావచ్చు, మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమన్నా రీప్లేస్ చేస్తుందా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే 100% అయితే రీప్లేస్ చేయదండి. బట్ రిసోర్స్ని అయితే తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు 10 మెంబర్స్ని హైర్ చేసుకునే ప్లేస్లో 6 మెంబర్స్ని ఆర్ 5 మెంబర్స్ని మాత్రం హైర్ చేసుకుంటారు. ఎందుకు అంటే మ్యాక్సిమం 50 to 60% ఆఫ్ ది కోడ్ని మనం ప్రాంప్ట్స్ ఇచ్చేసి అండ్ సజెషన్ అదే ఇస్తుంది, కోడ్ జనరేట్ చేస్తుంది, బగ్ ఫిక్సింగ్ చేస్తుంది, చెప్పాను కదా. బట్ రిమైనింగ్ 5 to 6 మెంబర్స్ ఎందుకు హైర్ చేసుకుంటాయంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఓన్లీ కోడ్ని జనరేటమే కాదు, ఆ డిజైన్ చేసుకోవాలి, వెబ్సైట్ డిజైనింగ్ కానీ, ఆ డిజైన్ థింకింగ్ ఉండాలి, ఆప్టిమైజేషన్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఉండాలి, యూజర్ ఇంటరాక్షన్స్ ఉండాలి అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇలాంటివి ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే దే కెన్ డూ అనమాట. అండ్ ఆల్సో యూజర్ ఎక్స్పీరియన్స్ పార్ట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక బటన్ క్రియేట్ చేయమన్నారనుకోండి, అది బటన్ క్రియేట్ చేస్తుంది. బట్ ఆ క్రియేట్ చేసిన బటన్ బ్లూ కలర్ ఎందుకు రౌండెడ్గా ఉంది అండ్ ఇది ఎక్కడ ప్లే చేశారు, అక్కడే ఎందుకు ప్లే చేశారు, ఆ ఏరియాలో ఎందుకు ప్లే చేయాలి అనే కన్వర్షన్ ఆప్టిమైజేషన్ అనేది అనేది ఇప్పటి వరకు అయితే మాత్రం ఇంకా అలాంటి థింకింగ్, అలా ఓన్గా థింక్ చేసేవి స్కిల్స్ లేవు. అది ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే చేయగలుగుతారు. మరి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ జాబ్స్ సెక్యూర్లో ఉండాలంటే మరి ఏం చేయాలి, మేమేం అప్గ్రేడ్ అవ్వాలంటే ఏవైతే లేటెస్ట్ వర్షన్స్ ఉంటాయో, అది రియాక్ట్ కావచ్చు, యాంగ్లర్ కావచ్చు, సమ్ అదర్ ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, లేటెస్ట్ వర్షన్స్ని అప్గ్రేడ్ అవ్వండి. అండ్ అదేవిధంగా డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఫిగ్మా టూల్ కానీ ఇలాంటివి నేర్చుకోండి.
ఈవెన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా సరే, ఎందుకంటే మల్టీ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏఐకి సంబంధించిన ఇంటిగ్రేషన్ టూల్స్ ఉంటాయి. మీ యాప్స్ని ఏఏ యాప్స్కి ఇంటిగ్రేట్ అయ్యేలాగా మీరు కొన్ని ఇంటిగ్రేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ ఏఏ యాప్స్ ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటంటే ఓపెన్ ఏఐ కానీ, హగ్గింగ్ ఫేస్ అని ఇలాగా కొన్ని ఏఏ యాప్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంటిగ్రేషన్ యాప్స్ ఉంటాయి. అవి ఎలాగ ఇంటిగ్రేట్ చేయాలనేది మీరు నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు ఎంత ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా సరే కొంత బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ని కూడా, బేసిక్ నాలెడ్జ్ అని తెచ్చుకోండి. లైక్ Node.js అని, ఏపీఎస్ అని, అథెంటికేషన్స్ అని ఇలాంటి స్కిల్స్ని కూడా నేర్చుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఏ డెవలపర్ అయినా సరే ఏ టూల్స్ని ఎలా యూజ్ చేయాలో, ప్రాపర్గా ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలో, కోపైలట్ని ఎలా యూజ్ చేసుకోవాలో, చాట్‌జీపీటీ ఎలా యూజ్ చేసుకోవాలో, అండ్ ప్రాంప్ట్స్ ఎలా క్లీన్గా రాయాలో ఇవన్నీ కానీ నేర్చుకోగలిగితే మీరు 100% ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా ఈజీగా సర్వే అవ్వచ్చు. సో మై ఫైనల్ కంక్లూజన్ వర్డ్స్ ఏంటంటే, ఇప్పటికీ ఏఐ అనేది ఏ డెవలపర్కైనా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా ఒక అసిస్టెన్స్ లాగానే హెల్ప్ అవుతుంది. సో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. కోడ్ని జనరేట్ చేయడంలో కానీ, బగ్ ఫిక్సింగ్లో కానీ వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగితే మీ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ కంప్లీట్గా ఏఐ టూల్స్ మీద డిపెండ్ కావద్దు. మీ ఓన్గా కూడా మీరు లాజిక్స్ని బిల్డ్ చేసుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే మీరు యాజ్ ఏ డెవలపర్గా ప్రొఫెషనల్ అవుతారు, ఎక్స్పర్ట్ అవుతారు. మీరు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఏఐ టూల్స్ మీద డిపెండ్ అయినా కూడా అది మీకు కెరీర్ పరంగా, మీ కెరీర్ గ్రోత్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా కూడా చాలా దెబ్బతింటుందండి. సో అందుకే మీకు ఓన్లీ అవసరమైనంత వరకు మాత్రమే ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోండి, కోడ్ జనరేట్ చేసుకోండి. బట్ ఆ ఫ్లో అనేది అదంతా కూడా అండర్స్టాండ్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు యాజ్ ఏ ప్రోగ్రామర్గా. సో ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా నేర్చుకోండి. అండ్ వాటితో పాటు ఏఐ రిలేటెడ్ టూల్స్ కూడా నేర్చుకొని మీ కెరీర్ని బ్రైట్ఫుల్ ఫ్యూచర్గా చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.